ఈ లోకమే నీ కోసమే చేశాడుగా దేవుడే, తన కోసమే బ్రతకాలని నీకుందిగా ఈ ఊపిరి. కొద్ది కాలమేగా నీవు బ్రతకగలవు, వెళ్ళిపోతావనే నీకు ముందు తెలుసు. మరి ఎందుకు 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 భూమి మీద ఏదేదో చేద్దామని. పద ముందుకు 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 తండ్రి అయిన దేవునిని చూద్దామని. ఈ లోకమే నీ కోసమే చేశాడుగా దేవుడే, తన కోసమే బ్రతకాలని నీకుందిగా ఈ ఊపిరి. స్వాగతాన్ని పలుకుతున్నాం. మరి మన మధ్యలోకి మన ఆత్మీయ తండ్రి గారు రాబోతున్నారు. అందరూ కూడా మన కరతాళతో ఆహ్వానించుకుంటున్నాం. మనం చెప్తున్నాం welcome our most beloved spiritual father and the legendary king who has ruled against every force of evil against Christ. One and only Shri Jaishali Piri Sudhara. Let us also welcome Lazarus Prasanna Babu, Joint Director of PFY and an advocate on behalf of Christ. బైబిల్ తప్పన్న వారిపై సింహగర్జనను చేసి మరి అందరిని పట్టి కనిపించిన జైశాలి గారికి మన ఆత్మీయ తండ్రి గారికి ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలుపుతూ ఉన్నాం. రాజేంద్ర బాబు డిప్యూటీ డైరెక్టర్ రాయలసీమ గారు, బాబురావు గారు డిప్యూటీ డైరెక్టర్ తమిళనాడు గారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నారు. వైవి తిమోతి గారు కర్ణాటక డిడి వైశీమ గారు, అలాగే కెప్టెన్ చంద్రశేఖరరావు గారు నేషనల్ జనరల్ సెక్రటరీ జాన్సన్ గారు పీట్ డైరెక్టర్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తూ ఉన్నారు. అలాగే అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ ఆల్ ద ప్రిన్సిపల్స్ ప్రతి ఒక్కరిని కూడా స్టేజ్ మీదకి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మన మధ్యలో సహోదరుడు జీవన్ బాబు గారు అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ వారిని అధ్యక్షులుగా మరి సభను నడిపించవలసిందిగా ఈ సమయాన్ని జీవన్ బాబు గారికి అప్పగిస్తున్నాం. అందరికీ వందనాలండి. చెట్టు మీద నుండి పండు పడితేనే చూశాడు న్యూటన్, మనిషికున్న ఆకర్షణ చూడలేదు ముందు ఆ న్యూటన్. సృష్టిలోని ఆకర్షణ అన్నిటికుంది, నువ్వు ఉన్నావని ప్రతి పండు పడుతూ ఉంది ఆకర్షణ. చిన్నప్పటి నుంచి బైబిల్ చూసుకుంటారా, అమ్మా నాన్న చెప్పకుండా ఉంటారంటే బైబిల్ చదువుకుంటారా, ఇప్పుడు పుట్టాడంటే.
ప్రారంభపు పాఠశాల అని తెలిపెను దేవుడు ఎప్పుడు యోహాను తల్లి గర్భమందు మరియ వందనం వినగాని గంతులేసెను గర్భంలో అప్పుడే గర్భంలోనే గుర్తించిన దేవుని కుమారుడు యేసు కంటే ముందుగా వచ్చినాడితడు గర్భంలోనే గుర్తించిన దేవుని కుమారుడు యేసు కంటే ముందుగా వచ్చినాడితడు లోకంతో పని ఎందుకు తనకు దేవుని పనులే ముఖ్యం తనకు క్రీస్తు సువార్తను స్థిరపరచుటకు పరలోకం కొరకు లోకంతో పని ఎందుకు తనకు దేవుని పనులే ముఖ్యం తనకు క్రీస్తు సువార్తను స్థిరపరచుటకు పరలోకం కొరకు